సోలో ట్రిప్స్ ఆర్ ఓకే. బట్ మీ ఫ్రెండ్స్‌తో ఒక గ్రూప్ డివోషనల్ ట్రిప్‌కెళ్తే? హాయ్ ఫ్రెండ్స్. దర్శనం కాకుండా ప్రసంతం తెచ్చాడు ఏకంగా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వీడియో వచ్చాం ఫ్రెండ్స్. గోయింగ్ టు నాసిక్ ఫ్రెండ్స్. ప్రియం లొకేషన్. అక్కడికి ట్రిప్కి వెళ్దామా? ఎక్కడికైనా పర్లేదు. ఈవినింగ్ 6 లోపు ఇంటికి వచ్చేయాలి. ఏదైనా గుడికి వెళ్దాం. ఏదైనా అడ్వెంచర్ కదా. వెయిట్, నేను ప్లేసెస్ చూస్తాను. అరే ట్రిప్కి వెళ్దాం వస్తా. నరేష్, నాకు ఎప్పటి నుండో షిరిడి వెళ్ళాలని, వెళ్దామా? చూడు టికెట్స్ ఉన్నాయి చూడాలి. మ్యాక్సిమం నేను చూసిన ట్రిప్స్ అన్నీ ఇలాంటి కన్వర్జేషన్ తర్వాత ఆగిపోయినవి, కానీ మాది అలా కాదు. ఫైనల్గా టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. రేపు ఈవినింగ్ 8:30కి మన ట్రైన్. సో అందరూ 8 కల్లా స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ గుడ్ నైట్. గుడ్ నైట్. రాత్రంతా జర్నీ చేసి ట్రైన్ 2 అవర్స్ లేట్ అయిన తర్వాత నగర్సోల్ రీచ్ అయ్యాం. గుడ్ మార్నింగ్. 8 o'clock అయింది. సమ్వేర్ ఇన్ మహారాష్ట్ర. ఏ స్టేషనో తెలియదు ఇది అనేది. ఏ స్టేషన్? రైల్వే స్టేషన్. నగర్సోల్ నుంచి ఈ వ్యాన్లో 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఫైనల్గా షిరిడి రీచ్ అయ్యాం. ఇప్పుడే షిరిడి వచ్చాం ఫ్రెండ్స్. లగేజ్ కోసం మొయిలాక పనులు పెట్టుకున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే ముందు మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వెయిట్. దివ్య ఆఫీస్లో కాఫీ చాలా బాగా పెడుతుంది. దివ్య ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, వీడియో వచ్చాం ఫ్రెండ్స్. అఖిలేష్ ది యూట్యూబర్. ఇప్పుడు సింగనాపూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చరణ్ ఈ ట్రిప్కి లీడర్. షిరిడి వచ్చాం ఫ్రెండ్స్. శంషింగ్నాపూర్ వెళ్తున్నాం. శ్రీవేణి ది కన్సిస్టెంట్ యూట్యూబర్. ఓవర్ టు ఆల్రౌండర్ వెంకట్ ఈ ట్రిప్కి ఇంకో లీడర్. హాయ్ ఫ్రెండ్స్. వనజ ఈమె కూడా యూట్యూబరే. సాయి ఇంకో యూట్యూబర్. మొత్తం 5 మంది యూట్యూబర్ని వేసుకుని 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఫైనల్గా శనిసింగ్నాపూర్ రీచ్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్. శనీశ్వరుడు టెంపుల్కి వచ్చేసాం. శనిసింగ్నాపూర్ ఈ విలేజ్ నమ్మకానికి మరో పేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఊర్లో ఎవరింటికి డోర్స్ ఉండవు. ఎలాంటి దోపిడీలు దొంగతనాలు జరగకుండా శనిదేవుడు కాపాడుతాడని వాళ్ళ నమ్మకం. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదంట. దర్శనం అయ్యే వరకు వెనక్కి తిరిగి చూడకూడదంట. ఎవరు వెనక్కి తిరిగి చూడట్లేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేదాకా వెనక్కి తిరగకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఇక్కడ తాళాలు వేయకూడదు. దర్శనం అయిపోయాక వెనక్కి తిరిగి చూడకూడదా? ముందు నుంచి వెనక్కి చూడకూడదా? ముందు నుంచి తిరగకూడదు వెనక. ఏవి లాక్ ఉన్న ఐటమ్స్ వేసుకోకూడదు. దేవుని నియమనిష్టలతో పూజించాలి. పక్కకి చూడొచ్చు కదా. చూడొచ్చు. ఇదేంటి? పేల్ ఆయిల్ ఇది మరి చేయి మారకూడదు అన్నాడు. మారకూడదు. తర్వాత మనం ఏం పోసేసి మారకూడదు. పక్కన వేసేయాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. అంతే. ఓకే, గాట్ ఇట్. గాట్ ఇట్. గాట్ ఇట్. సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త
వెళ్తున్నారు చూడరా. ఇవే నేను వెనకాల ఎవరు పిలుస్తున్నారు. శనేశ్వరం విగ్రహం అట్లుంటుంది. మీద కనబడుతుందా? విగ్రహం ఉంటుంది. అసలు లోపల నిజమైన విగ్రహం ఉంటుందంట, కాకపోతే ఆ కవరింగ్ తీయరంట. దాన్ని ఏమంటారు? లోపల మొత్తం ఆకారం ఉంటుందంట. ఆ ఆకారాన్ని చూపెట్టారు బయటికి. దర్శనం కంప్లీట్. వెనక్కి చూడకుండా వెళ్ళి కాలు కడుక్కోవాలి. వెనకాల అఖిలేష్ వస్తున్నారా చూడు. వెనకాల అదిగో వచ్చేసారు. ఒకసారి చూడు. చూడరా సరిగా వెనకాల ఎవరిని పడుతున్నారా? వెనకాల పువ్వులు చూసుకోవాలి. దివ్యాన్ అరే చూసిందిరా. అదే మొత్తం తిరిగింది కదా ఇప్పుడు. కాదు ఫస్ట్ మెడకాయ తిరిగింది. నేనేం చేయట్లేదు. కాదు పువ్వులు చూస్తే ఫోటో బాగుతుందండి. దర్శనం చేసుకున్న తర్వాత మేము షిరిడి రిటర్న్ వెళ్ళిపోయి అన్నదానంలో భోజనం చేసి కొద్దిగా షాపింగ్ చేసి ఆ డేని ఎండ్ చేసాం. ఎందుకంటే రేపు తిరగాల్సింది చాలా ఉంది. సో గుడ్ నైట్. వేస్తాం రోజు 10 లక్షలు పోతుంది. షాప్ వేస్తాం అంత డైలీ దర్శనానికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి షిరిడీలో బాబా దర్శనం 2 సార్లు చేసుకున్నాం. ఫోన్ ఏలో లేకపోవడంతో ఏం షూట్ చేయలేదు. బట్ దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగింది. మార్నింగ్ దర్శనం ప్రశాంతంగా జరిగింది. ఇంకా దేవుని ఏం కోరుకున్నావు? కావాల్సింది ఏం కోరుకున్నావు? జరగాల్సింది. నేనేం కోరుకున్నాను తెలుసా? ప్రవీణ్ లేపేసి నన్ను కూర్చోబెట్టమని. ఏంది ఇప్పుడు ఎక్కడికి? ఎక్కడికి రా? నాసికా. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నారా? నాసిక్ త్రయంబకేశ్వరం. అక్కడి నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన నాసిక్ బయలుదేరాం. ఇది తీసుకోండి, ఇది భారీ బ్యాగ్ ఇది. ఓకే ठीक है बढ़िया. నాసిక్లో చూడడానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ అవన్నీ తక్కువ టైంలో చూడాలంటే ఒక్కటే దారి. 4 గంట ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. मेन गुड़ी दर्शनम और शिवलिंग कपालेश्वर ఇక్కడ సగం శివ సగం పార్వతి అర్ధనారి నటేశ్వర. మేమే ఫస్ట్ వచ్చాం. త్రివేణి సంగమం, 3 నదులు అట్ ఎ టైం కలిసే ప్లేస్. సీతామాత కోలైతే డెఫినెట్గా విజిట్ చేయండి. దర్శనం కాకుండా ప్రసాదం తెచ్చాడు ఏకంగాడు. దర్శనం అవ్వకుండా ప్రసాదం ఏంట్రా? ఇప్పుడు గృహలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సాయి ఇరుకొని మొదలు భయపడ్డాడు కాబట్టి అగ్లింగా అనుకున్నాయి. ఇప్పుడు తినాలరా ప్రసాదం. ఎలా చాలా బాగుంది.
సూపర్ గా ఉంది. కార్ రేస్ పెడతాడు చూడు, అలా తిప్పాడు వాడి. నైస్ ఎక్స్పీరియన్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చలో 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 బాయ్. అడ్వెంచరస్ థ్రిల్లింగ్ గా ఉంది, షాకింగ్ గా ఉంది. నాసిక్లో అంత థ్రిల్లింగ్ రైడ్స్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన త్రయంబకేశ్వరం బయలుదేరాం. త్రయంబకేశ్వరం వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అక్కడే రూమ్స్ తీసుకుని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం. రూమ్ తీసుకుని డైరెక్ట్ దర్శనానికి వచ్చాం. ఇప్పుడు దర్శనం క్యూలో ఉన్నాం. ఎంత టైం పడుతుందో తెలీదు, మినిమం 2 hours పడుతుంది అన్నారు. బావద్దు వెంకట్, చూద్దాం. తినేసి ప్రశాంతంగా వచ్చాం, ప్రశాంతంగా దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్దాం. మధ్య మధ్యలో పోలీసులు ఉన్నారు, భయపడదు ఫ్రెండ్స్. ఫోన్ అలౌడే, ఎటు వచ్చి సైలెంట్లో పెట్టుకోవాలి. ఫోన్ అలౌడే. బ్లాగ్ తీయొచ్చు, ఇక్కడైతే బ్లాగ్ తీస్తాం. ఇది పరిస్థితి 2 hours తర్వాత. అరే గట్టిగానండ్రా హరహరని. అందరం ఒకటేసారి గట్టిగా అందాం. 2, 3 అంట. ఏయ్ కిధర్ జా రహే హో? ఇదరా 4 hours లైన్లో నుంచి బాగా అలసిపోయిన మాకు సడన్గా ఒక తెలియని ఎనర్జీ వచ్చింది. లైన్లో ఉన్న అందరూ ఒక్కసారిగా అరవడం స్టార్ట్ చేశారు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరంలో మా ఈ డివోషనల్ ట్రిప్ ఎండ్ అయింది. ఇది మాకు ఖచ్చితంగా గుర్తుండిపోయే ట్రిప్ అవుతుంది. డివోషనల్ ట్రిప్ అయిపోయింది కానీ అసలైన అడ్వెంచర్ ఇప్పుడే మొదలైంది. ఏదైనా అడ్వెంచర్ కదా. చూడండి ఎక్స్పీరియన్సెస్. రేపు అసలైంది ఓకే ఫ్రెండ్స్, రేపటి తర్వాత నేను ఉంటే వెళ్తాను. ఉంటుంది కానీ ఎలా ఉంటుందో తెలియదు.